హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా అత్తగారు ఊరు అదే అంటే మేము వైజాగ్లో ఉంటాం. కాకపోతే మా సొంత ఊరేమో శ్రీకాకుళం పాతపట్నం. అక్కడికి జర్నీ ఎలా చేసామో అండ్ ఎందుకు వెళ్తున్నామో అన్నది ఈ వీడియో. ఎందుకు వెళ్ళామంటే మా తోటికోడలు వాళ్ళ పాపకి అయితే ఎంగేజ్మెంట్ చేశారు, దానికోసం అయితే వెళ్తున్నాం. అండ్ మా ఊరు ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మా ఊర్లోకి ఎంట్రీ అయిపోయామండి. ఈ ఎంట్రన్స్లోనే అమ్మవారి గుడి అనేది ఉంటుంది. అదే నీలమణి శ్రీ నీలమణి దుర్గమ్మ గుడి అయితే ఉంటుంది. ఇదే మా ఇల్లు. పైన రెంట్కి ఇచ్చాం, కింద మేము ఉంటాం. ఇక్కడ ఏ పూజ అయినా అంటే మాది ఏ పూజలైనా ఇక్కడికే వచ్చేసుకుంటాం. ఇది మా ఇల్లు, ఇది హాల్. ఇది ఏ పూజ అని ఇక్కడ చేసుకుంటామండి మేము. సపరేట్గా ఇంకా పూజ రూమ్ అనేది ఉంది, కిచెన్ రూమ్లో అనేది పూజ రూమ్ కూడా ఉంది. ఇక్కడ ఉన్నది మా నానమ్మ, అదే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు అండి. ముసలి ఈవిడ ఒక్కరే ఉంటారు ఈ ఇంట్లో. ఈ పూజ రూమ్లో మా నాన్నమ్మ పూజలు చేసి ఫోటోలు అయితే బ్లాక్ చేసి ఉన్నారండి, ఆరతులు దీపాలు పెట్టి. అది మా హస్బెండ్ చిన్నప్పటి నుండి ఉన్న ఫోటోలు అట అవి, దేవుడి పూజలో పూజ గదిలో ఉన్న ఫోటోలు. ఇప్పుడు మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మా ఇంటి పక్కనే మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇల్లు. ఈ అమ్మాయికి అయితే ఎంగేజ్మెంట్ చేశారు. మాలో అయితే సపరేట్గా హస్బెండ్కి పక్కన కూర్చోబెట్టరండి, పెళ్లి కొడుకుని అయితే పక్కన కూర్చోబెట్టరు, ఇలా సపరేట్గా చేస్తారు. అదే మీరు ప్రధానం అంటారు, మేమేమో ఇలా ఎంగేజ్మెంట్ చేస్తాము. ఎంగేజ్మెంట్ అంటే మీలో గోల్డ్ పెట్టి పక్కన పెళ్ళి అబ్బాయిని కూడా కూర్చోబెడతారు, మాలో అయితే ఇలా కూర్చోబెట్టరు. కొంతమంది ఇప్పుడు ఫ్యాషన్ అని కూర్చోబెడుతున్నారు, కానీ మాలో అయితే మేము పెట్టమండి. ఇలాగా కూర్చోబెట్టి అమ్మాయికి పసుపు కుంకుమ అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటి నుండి తెచ్చిన పసుపు కుంకుమ అని ఇట్లే పెడతారండి. పెట్టేసి వాళ్ళు తెచ్చినవన్నీ పెడతారు, సారీ కూడా ఇస్తారు దీంతో. చూడండి. అయితే పెళ్లి కూతురు అత్తగారు అండ్ ఆడపడుచు అయితే అన్ని పనులు చేస్తారండి. అంటే వాళ్ళు తెచ్చినవన్నీ ఆడపడుచు చేతిని పెట్టిస్తారు. వాళ్ళ అత్తగారట వాళ్ళ ఆడపడుచులు వదిలి ఉంటేనే పెడతారండి. ఇలా పెడతారు, పసుపు కుంకుమ పెట్టేసి పాలని పెడతారు. వాళ్ళు తెచ్చినవి సపోజ్ గోల్డ్ ఇవ్వాలని ఉంటే ఆడపడుచుతోనే పెట్టిస్తారండి. ఇక్కడ ఉన్నది వాళ్ళ ఆడపడుచు అండ్ పక్కన ఉన్నది వాళ్ళ అత్తగారు అంట, నాకు తెలియదు, కొత్త వాళ్ళు. అండ్ పక్కన ఉన్నది మా తోడుకోళ్ళండి. అక్కడ ఉన్న ఇల్లులన్నీ విడతన్నది ఉండదండి, అన్నీ పొడవు ఇల్లులే. సో వాళ్ళ ఇంట్లో అయితే రిలేటివ్స్ మొత్తం నించోడానికి అయితే ప్లేస్ సరిపోలేదు. కొంతమంది ఈ రూమ్లో, కొంతమంది ఆ రూమ్లో, కొంతమంది మెయిన్ రూమ్లో ఆ రూమ్లో ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఇటు అటు ఉన్నారు. ఈ గ్రీన్ శారీ అయితే వాళ్ళ ఆడపడుచట, ఈ పింక్ శారీ అయితే వాళ్ళ తోటికోళ్ళట. ఈ అమ్మాయి మాకు పాప అవుతుంది అంటే కూతురు అవుతుంది, తిను మా చిన్న తోటికోళ్ళు.
అనమాట. ఇక్కడ హాయ్ చెప్పిన ఆవిడ మా చిన్న అత్తయ్య గారనమాట. అంటే చాలా కామెడీగా ఉంటారు. అసలు అత్తయ్య అంటే అత్తయ్యలా ఉండరు. చాలా కామెడీగా ఉంటారు. మా అత్తయ్య వాళ్ళ చెల్లి. వీళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు. కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరికి సరిగ్గా పోల్చుకోలేదు. అటు సైడ్ మా అక్క వదిన వాళ్ళందరూ ఉన్నారు. అటుగా మా అత్తగారు కూడా ఉన్నారు. ఇక్కడ మా అమ్మాయికి అయితే బ్యాంగిల్స్ వేస్తున్నారు. అంటే అత్తగారు వేస్తారు, తర్వాత ఆడపడుచు వేయిస్తుంది. ఈ యెల్లో శారీ మా తోటికోడలు వాళ్ళ అక్క, గ్రీన్ శారీ ఏమో మా చిన్నత్త. గ్రీన్ శారీ నాకు రిలేటివ్స్లో ఎవరో నాకు తెలియదు సరిగా. ఇక్కడ మా చిన్న అత్తయ్య ఎవరితో అయినా కామెడీగానే ఉంటారండి. మాతోనే అని కాదు, వాళ్ళ లైన్లో అయితే పిలిచి పిలిచి మరి జోక్ చేస్తుంటారు మా అత్తగారితో. వాళ్ళు నవ్వుతుంటారు.
ఇప్పుడు మా ఆడపడుచు అయితే ఆడపడుచు వీళ్ళు కూడా మా ఇంటి పక్కనే ఉంటారు. ఆవిడ మా చిన్నత్త. ఏదైనా పల్లెటూరే మంచిదండి. నాకు చెప్పాలంటే పల్లెటూరే మంచిది. సిటీ లైఫ్ బోరు. ఎందుకంటే సిటీ లైఫ్ బిజీ లైఫ్ అంటారు. పల్లెటూరులో అయితే అందరూ పనులకి వెళ్ళినా వచ్చిన వెంటనే ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, ఏది కావాలన్నా దగ్గరుండి చూసుకుంటారు. కానీ సిటీ లైఫ్ అలా కాదండి, బోర్. ఎవరి లైఫ్ వాళ్ళదే, కానీ ఒకరికొకరు తోడు ఉండదు. ఒకరి
చూడడానికనే రావాలి తప్ప నాకైతే మా ఊర్లోనైతే ఇష్టం అండి ఉండాలని. ఇక్కడ మా నాన్నమ్మ అండ్ ఇవన్నీ మా అత్తమ్మ కూతురండి. మా ఇక్కడ మా అత్తగారు ఇక్కడ మా చిన్న అత్తయ్య అయితే చిలకలు పట్టుకుని డ్యాన్స్ చేయాలనుకున్నారు, కానీ డ్యాన్స్ చేయడం అవ్వలేదు. చిలకలు అక్కడున్న సారీలన్నీ చూపిస్తున్నారు, ఇవి చూపించండి బాగుంటుంది అనుకుని గుర్తుండిపోవాలని. వాళ్ళు తెచ్చిన సారీలో చిలకలు గుర్రాలు డ్యాన్స్ చేస్తానన్నారు, కానీ డ్యాన్స్ చేయలేకపోయారు. ఇది ఇక్కడున్న పింక్ సెట్ ఏమో పెళ్లి కొడుకు, అంటే నాలో పెళ్లి కొడుకు పక్కన ఉంచారు. అందుకే అన్ని ఎంగేజ్మెంట్ అంటే చాలా మంది గోల్డ్ ఇస్తారు, మాలో కూడా గోల్డ్ ఇస్తారు. కాకపోతే గోల్డ్ లేని వాళ్ళకి లేకపోతే డబ్బులు ఇస్తారు చేతికి, అమ్మాయి చేతికి. ఇది పింక్ సెటప్ అయితే పెళ్లి కొడుకు అండి. ఇది మా అన్నయ్య, మా పెద్ద తమ్ముడు, మా అక్క అన్నయ్య. ఇది మా హస్బెండ్ వాళ్ళ మాయ గారు, అంటే నాకు చిన్న అవుతారు. మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు, ఈవిడ మా అక్క. చెప్పాను కదా, మా పెద్ద కూతురని. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ తరపు నుంచి వచ్చారట, నాకు ఇందులో ఉందని తెలియదు. అన్- భోజనాలు అయిపోయిన తర్వాత మా లైన్ ముందు లైన్ ఏమో అక్కడ అన్నీ అమ్ముతారండి, బాగున్నాయి అక్కడ. అక్కడున్న అప్పడాలు వడియాలు అయితే బాగుంటుంది, మేము ఎప్పుడైనా తెచ్చుకుంటాం. ఇక్కడ కుంభార్ వీధి అట ఇది, బాగున్నాయండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. చూస్తే చెక్క బిందెలు మట్టి సామాన్లు అయితే భలే ఉన్నాయి, ఎండబెట్టున్నారు అంటే అమ్ముతున్నారట వాళ్ళు అలాగా. బాగుంది, నాకు నచ్చింది, నేను అందుకే రికార్డ్ చేశాను వీడియో. అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునే సామాన్లు అనిపించింది చూస్తే. ఆ ఒక్కరోజు ట్రిప్ అయితే అయిపోయిందండి, అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. ఇక్కడ అందరి బాయ్ చెప్పడానికి కొంచెం కష్టంగా అనిపించింది, ఎంత తొందరగా ఒక రోజు అన్నది అయిపోయింది కూడా తెలియలే. అంటే సొంత ఊరు వదిలిసి రావడం అంటే కొంచెం కష్టమే. అప్పటికి మా సాన్వి స్టార్ట్ చేసింది ఆడడం, కానీ తప్పదు కదా, డ్యూటీ స్కూల్లో ఉండాలంటే వెళ్ళాల్సిందే. అందరికైతే బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.